హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ హైదరాబాద్ ప్రజల్ని అప్రమత్తం చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఎన్నికలప్పుడు ఒక రెండు అచ్చోసిన ఆంబోతులు లెక్క హైదరాబాద్ నగరంలో సంచరిస్తున్నాయి. కేవలం ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పాత్ర పోషించే సమయంలో ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు వెనకబడ్డ వర్గాలకు మంచి చేయాలని బీసీ కులగణన చేసినప్పుడు బీసీ బంద్ జరిగినప్పుడు ఈ రెండు కనపడవు. కేవలం ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల డిపాజిట్ గల్లంతు జరుగుద్దేమోనన్న భయంతో ఇవాళ హైదరాబాద్ నగరంలో గల్లీ గల్లీలో తిరిగి ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యనే అంటే లాస్ట్ ఎన్నికలు కంటోన్మెంట్ ఎన్నికలు మీరందరూ చూసిర్రు. 3వ స్థానంకి వచ్చినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలు గుండు 0. ఇక 23 ఎన్నికలు మీ అందరికీ తెలిసిన విషయమే. 2023లా వీళ్ళ దౌర్భాగ్యపు 10 ఏళ్ల పాలనను తట్టుకోలేక ప్రజలు వీళ్ళను ఊరు దాటించి ఫామ్ హౌస్ దాకా వదిలిపెట్టొచ్చారు. 14 కాకముందే 10 ఏళ్ల దరిద్ర పాలన ప్రజలు తీర్పిచ్చిన విషయాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 రోజులు కాకముందే వీళ్ళిద్దరు కలిసి ఊరి మీద పడ్డరిగా కంటిన్యూగా వాళ్ళ 10 ఏళ్ల పాలనను 10 రోజుల కోసం ఎండగట్టమంటారు, వాళ్ళ 10 ఏళ్ల పాలన 6 నెలల కోసం ఎండగట్టమంటారు, వాళ్ళ 10 ఏళ్ల పాలన సంవత్సరం కోసం ఎండగట్టమంటారు. ఇప్పుడు 2 సంవత్సరాల కోసం మా 10 ఏళ్ల పాలన ఈ 2 సంవత్సరాల పాలన మధ్యన వ్యత్యాసమైందని అడుగుతారు. జూబ్లీహిల్స్ ఓటర్లకు నేను విన్నపించుకునేది ఒకటి, వీళ్ళు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈరోజు మీ ముందుకు వస్తారు. వీళ్ళు గతంలో మీ అందరికీ తెలుసు వీళ్ళ మాట ఎట్లా మారుతుందో. అది కేటీ రామారావు గారి మాట. గతంలో ఈ హైదరాబాద్ నగరంలో తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటోడు హైదరాబాద్లోనే ఉండొద్దు, చంద్రబాబు అంటే ఆయనకు హైదరాబాద్ తోటి ఏం సంబంధము, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ధర్నాలు పెడతా అన్నా కానీ సెటిలర్లను ధర్నాలు కూడా పెట్టి అన్నటువంటి పరిస్థితి ఆ రోజు. అంటే నియంత పాలన, అంటే ఇక్కడ ఎవ్వడు ఆంధ్ర అనే ఊసే ఎత్తొద్దు, ఆంధ్ర పాలకుల ముచ్చట ఇక్కడ వద్దని చెప్పిన ఆయన ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినాయని చెప్పి కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు. బ్రహ్మాండమైన నాయకుడికి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా డెవలప్ చేసిరు హైదరాబాద్ని. రాజశేఖర్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా చేసిరని చెప్పి గత పాలకులది ఉమ్మడి రాష్ట్రంలో పాలించినటువంటి నాయకులు హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసినటువంటి నాయకుల పేర్లే ఉచ్చరించొద్దనుకున్న వాళ్ళు ఇలా కేవలం ఎన్నికల కోసం, ఓట్ల కోసం, డిపాజిట్ కోసం, అది గెలుపు అనేది చాలా దూరం, డిపాజిట్ కోసం ఇన్ని డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు. ఇలా డిపాజిట్ కోసం డ్రామాలు ఒక పక్కనైతే కేసీఆర్ మళ్ళీ సీఎం చేయడం చరిత్రకు అవసరం, చారిత్రాత్మక అవసరం అని స్టేట్మెంట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే ఎన్నికలు అనేది 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి, 2 ఏళ్ళకు ఒకసారి రావు. ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ ఎప్పుడు చేస్తారు? 2028లో 29లో ఎన్నికలు వచ్చినప్పుడు చేస్తారు. అప్పుడు చారిత్రాత్మక అవసరమా, చరిత్రకే అవసరమా? అంత మహానుభావుడు, ఇప్పటి వరకు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాని నాయకుడు, ప్రతిపక్ష హోదాను కూడా విస్మరించి అసెంబ్లీలో వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడే నాయకుడి గురించి ఏం చేయాలనేది తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. వీళ్ళు పదే ప్రజలను తప్పుతో పట్టియాలి అన్న ఉద్దేశంతో కంటిన్యూగా ఏదో ఒక సబ్జెక్టును తీసుకొని ప్రజలలోకి వస్తారు. వీళ్ళని చూసి ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికలలో నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ని మేము పెడితే ఆయన నామినేషన్ కార్యక్రమాన్ని చూసే వీళ్ళకి దడబట్టుకుంది.